चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरा भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे भगवत पట్టుకున్నావా నువ్వు చెయ్యి వెయ్యి మధ్యలో ముట్టించి అగరబత్తి నాకు ఇచ్చేయండి ఓకేనా श्री यज्ञेश्वर भगवान की श्री यज्ञेश्वर भगवान की రైట్ కదా మనం ఎప్పుడు ఇంట్లో హవనం అంటాం దీన్ని హోమం ఇలా చేయడం అనేది మన పూర్వం నుంచి మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి విధానం దీనివల్ల మన మనసుకి బోల్డ్ అంత నిదానం బోల్డ్ అంత లాభం ఉంది చాలామందికి ఇలా కూర్చునే అంత సమయం ఉండక ఇవేమీ చేయరు కలియుగంలో ఈ రెండు మర్చిపోకూడదు ఏమిటిది నామం హోమం అప్పుడు ఇల్లే వైకుంఠ ధామం అర్థమైందా అందుకని హోమం చేయండి హోమానికి గొప్పతనం ఏమిటి ఇలా కూర్చోబెడుతుంది అంటే ఇందులో చాలా ప్రాసెస్ ఉంది ఆ చాలా ప్రాసెస్ మనకు అక్కర్లేదు మనకు కేవలము మన ఇంట్లో ఎండినటువంటి దేవుడికి పెట్టి తీసినటువంటి పువ్వులు కొన్ని ఈ నాలుగు వైపులా యజ్ఞేశ్వర భగవానికి సో నెయ్యి వేయండి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయండి నాలుగు వైపులా 4 ఇలా పొలముక్కలు పెట్టండి సో ఈ యజ్ఞం పొడి ఉంటుంది అది కొన్ని పత్రి ఎండిన పత్రి అవి ఎలా హవనం ప్యాకెట్లో వస్తుంది అవి వేయండి దాంతోపాటుగా ఎండిన పువ్వులు వేస్తూ అదే దేవుడికి పెట్టి తీసిన వేస్తూ మధ్య మధ్యలో అంటే మనం యాక్చువల్గా హోమం చేసినప్పుడు ఈ నెయ్యి వేస్తూ ఒక్కొక్క మంత్రానికి ఇదన్నమమా అంటూ ఉంటారు అంటే నేను చేసేది నేను కాదు అని చెప్పి దాని అర్థం అంటే నరసింహ యజ్ఞానికి అయితే నరసింహ మంత్రం చెప్తారు శివుడిది అయితే శివుడు చెప్తారు మనం దీనికి ఒక సింప్లిఫైడ్గా ఏంటంటే మనం ప్రతిసారి మనస్సు అంతా మనం నెయ్యి వేయడం మీద ఉండకుండా మనం కేవలం ప్రారంభంలోనే కొంచెం నెయ్యి వేసేసి ఇందులో 2 ప్రయోజనాలు ఉన్నాయి 3 ప్రయోజనాలు ఉన్నాయి 4 ప్రయోజనాలు ఉన్నాయి అనుకోండి సో మనం ప్రారంభంలో మాత్రమే కొంత వేసేసి మిగిలిన కార్యక్రమాన్ని నడిపిస్తూ మనం మంత్రం చెబుతాం తాళాలు ఉన్నాయి కర్తాలు లేకపోతే నా దగ్గర ఉన్నాయి ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నాయి దగ్గర తల్లి ఉంటే తెచ్చేయండి ఈ లోపల మంత్రం చేద్దాం మనం ఈ ప్రాసెస్ చాలా సింపుల్ మనలో ఉన్నటువంటి సిన్ను పోగొట్టే సింపుల్ ప్రాసెస్ ఇది చక్కగా చెప్పండి గోవింద మాత్రం చెప్పండి అంతే శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర పశుపాలక హరి పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుడధర వరాహమూర్తి గోపిజననోద గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నృసింహ వామన భుగ్రామ
బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శత పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాపనాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పదావతీత్య గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మచావతార గోవింద శంఖచక్రధర గోవింద శాంగగదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడవాహన గోవింద గజాజరక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద పద్మనాభ హరి గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఎక్కడ గోవింద గోవింద శ్రీకాంత కళ్యాణ శ్రీ వెంకటనివాస శ్రీనివాస మంగళాశాసన పరమదాచార్య పురోగమే సవ ఇష్టపూర్వేదాచార్య సత్కృతాయాస్తు మంగళం వేద వేదాంత విద్యామే శ్రావణోత్తే హంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఎక్కడ గోవింద యజ్ఞేశ్వర భగవానికి ఇప్పుడు మనం పూర్తి గోవిందనామాలు చదవలేదు కానీ ముందు మీకు ప్రాసెస్ చూపించాను కదా. మీరు ఇన్ని రకాలు వేయాలని ఏం లేదు. 4 వైపులా 4 పుల్ల మొక్కలు, హవనం పౌడరు, నెయ్యి, నైవేద్యంగా ఏదైనా డ్రై ఫ్రూటు, స్వామివారికి పెట్టి తీసిన ఇండియన్ పువ్వులు ఇవి వేసేసి మంట ఆరకుండా అగ్నిహోత్రులు ఆరకుండా ఉండటం కోసం రెడీగా కొన్ని ఇలా ఒరిజినల్ ఏంటిది ఆనకర్పూరం మామూలు బయట అంతా దొంగదే ఉంది. ఇలా ఒరిజినల్ అంటే అర్థం ఏంటంటే ఇదిగో అలా రావాలి. మేము బృందావనంలో చేస్తామా అది అసలు ఇలా దొంగవే అన్నీ చేయలేదు. ఏం చేయాలి కర్మ ఇలా ఇలా ఉండాలి. ఇంకా బాగుండాలి. యాక్చువల్లీ ఇది కూడా నాట్ అప్ టు మార్క్. ఇది తెల్లగా ఉండాలి. ముందుగా దొంగ కర్పూరం అది కూడా తెల్లగా ఉండాలి. కర్పూరం ప్లేట్లో వేసి అంటించిన తర్వాత ఏం కనపడకూడదు. అప్పుడు కర్పూరం పొడి వచ్చిందంటే దగా అదనమాట. మీరు ఇన్ని రకాల వేయడం అనేది అది మన ఓపిక. మీకు చెప్పాను కదా సింప్లిఫై. నాకు నచ్చింది. సరే వాటి మేబీ ఈ యజ్ఞం చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం కూర్చోవడం. బుక్స్ ఒక 10 రకాల బుక్లు తీసాం. మనం చదివే బుక్లు భగవద్గీత అవన్నీ ఉన్నాయి కదా తీసాం. ఓ న్యూస్ పేపర్ కూడా తీసాం. సో మన యజ్ఞం చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పి చేయడం కాదు. మన ప్రధాన ఉద్దేశం యజ్ఞం అంటే అగ్ని కదా. ఈ అగ్నితో మనకి ఎంతో సంబంధం ఉంది. మన దేశంలో పూర్వం ఎన్నో చోట్ల ఈ నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉండేది. ఇప్పుడు దేశమంతా వెతికితే ఇలా తరతరాల నుంచి నిత్యాగ్నిహోత్రం చేసిన వాళ్ళు ఇప్పుడు 30 మంది ఏమో ఉన్నారు. ఇది 140 కోట్ల మందిలో ఓ 30 మంది ఉంటే గొప్ప. ఏం చేద్దాం,
అలా చాలా నాశనం చేశారు. ఈ మెకానిక్ విద్యా విధానం టైంలో 7,32,000 గురుకులాలు ఉంటే వాడు ఒక్క సంతకంతో అవన్నీ లేకుండా చేశాడు. ఆ గురుకులాలన్నీ ఎవడైనా ఆ గురుకులాలకి ఎవడైనా డొనేషన్ ఇస్తే వాళ్ళు జైలు పెట్టేవాడు. ఇంకా ఆ గురుకులాలన్నీ విచ్ఛిన్నం అయిపోయింది. ఏదో ప్రయత్నం చేయాలి కదా. సో అందువలన మన ఇళ్ళల్లో చాలా ఇళ్ళల్లో ఈ యజ్ఞం అనేది చాలా సరళంగా చాలా కామన్గా జరిగేది. ఈ కామన్గా జరిగే ఈ యజ్ఞం కాస్త లేకుండా అయిపోయింది. చాలామంది చేయట్లేదు. మీరు రోజు చేయలేని పరిస్థితి ఉంటే ఎవరు చూడము అడిగి రోజు చేయలేని పరిస్థితి ఉంటే కాదు, నీవే పైన గోల్డ్ ఉన్నాయి కదా రాకిలో ఎదుగుతున్నారు. మీ ఆయన మీ దగ్గరవే అలా అడగచ్చు కదా. దౌడుతా అడగాలి. యజ్ఞం చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేవలం మనం ఏదో సమిధలు వేసి అగ్గిముట్టించడం అది కాదు. యజ్ఞం, జపం, పూజ ఈ మూడింటికి తేడా ఏమిటంటే యజ్ఞం లేదు హోమం, హవనం నువ్వు ఏ పేరు పెట్టినా అది నిన్ను కూర్చోబెడుతుంది. అదవుతుందా? అది నిన్ను కూర్చోబెడుతుంది. నీ ముందు నీ శరీరం కూర్చుంటుంది కదా. ముందు నీ శరీరం కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత నీ నోరు పనిచేస్తుంది, ఎందుకంటే నామని చెప్తావుగా. మూడోది నీ చేతులు, నీ మనస్సు. ఇప్పుడు సినిమా గురించి ఆలోచించగలవా నువ్వు? ఇంకోటి ఏమన్నా ఆలోచించగలవా? దానితో మళ్ళీ పొగ చచ్చినట్టు నువ్వు ఇక్కడే స్టక్ అయ్యావుగా. అవునా? నీ మనస్సు శరీరం స్టక్ అయిందా లేదా అంటే ఇంక నువ్వు అసలు చెడిపోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తుంది. నీ కళ్ళు బాగుంటాయి, నీ ఇల్లు బాగుంటుంది, నీ మనసు బాగుంటుంది. ఈ నామాలు చెప్పడం వల్ల ఆత్మకి లాభం జరుగుతుంది. దీంతో పాటుగా మనం ఏం చేస్తాము? కూర్చుని చదువుతాం. దానివల్ల ఏమవుతుంది? నన్ను అలా ఉట్టిగా నేను పెట్టకూడదు. పేపర్ తేపు, ఏదైనా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ కానీ వస్త్రం అందే. సో అందువల్ల చిన్న ఖర్చు తెచ్చిన జాబ్. సో అందువల్ల మనిషిని కూర్చోబెట్టే వాటిల్లో, మనిషి యొక్క మనస్సుని కంట్రోల్ చేసే వాటిల్లో ఈ యజ్ఞం చాలా గొప్పది. పూర్వం మంత్రంతో చాలా చేసేవారు, కానీ మనకిప్పుడు ప్రధానం గుడ్ కూర్చోమే. మన మనస్సు, మన ఆత్మ, మన శరీరం అన్నిటి మంచికి హోమం చాలా గొప్ప ప్రాసెస్ అన్నమాట. మీరు సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఇన్ని రకాలు వేయకుండా ఎండిన పువ్వులు, కొన్ని సమిధలు, నెయ్యి, కర్పూరం, అగబెట్టి, అగరబత్తి, కర్పూరం అంతే. వీటితో మీరు హోమం మంత్రం చేస్తూ పూర్తి చేసేయండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన యజ్ఞం. ఇది వంక. మీకు అదవుతుందా? ఇది వంక మాత్రమే. ఇది కేవలం వంక. అసలేమిటి? అసలు ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇది కప్పుకొని దండిగా తెచ్చుకోవాలి. గది పని అవ్వదు. ఇప్పుడు అయిపోయింది. రేపటి నుంచి పెద్దది తెచ్చుకోవాలి. అరగే తెచ్చుకుంటే కానీ లేకపోతే ఇంకా అది దాన్ని అదేది ముట్టించు. రైట్. ఇప్పుడు పెన కూడా కావాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇంతమంది ఉన్నాం, 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నాం నవగ్రహాలలాగా. అసలు ఇప్పుడు ఈ టైంలో మనం ఎవరు చెడైనా కోరడానికి ఏమన్నా అవకాశం ఉందా? చచ్చినట్టు అందరూ ఇక్కడే పడి ఉన్నాం. మనసు ఇక్కడే ఉందనా? తెలియదుగా ఒళ్ళు ఉండదు. బాగుంది. అది పోయి మీ ఆలోచన మంచిదే, పర్లేదు కదా. సో ఉండు. కదపు ఒక నిమిషం. రైట్ కదా. సో మనం కూర్చుండడం వలన మన శరీరంలో కళ్ళు, చేతులు, నోరు, మనస్సు
అన్నీ ఇక్కడ కేంద్రీకృతం అయిపోయింది. అవునా? ఇంకొక చెడిపోవడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు కళ్ళు, మనస్సు, నోరు అన్నీ పనిచేసేలాగా మన రాసి మధ్య మధ్యలో వేసుకుని మధ్య మధ్య కట్టుకోవడం దక్కడం లేదు. గుడ్ బాయ్. చెప్పిన పని ఎవరన్నా చేస్తారు, చెప్పని పని కూడా చేస్తారు. ఇది పొరపాటు, ఇది మీది అది మా దాంట్లో వచ్చేది పడండి. సో ఇలా ఉండాలి. ఎందుకంటే నేను చేస్తుంటాను కదా, చూశాడు తేజ రైటింగ్ దీంతో ఇది కూడా అందులో వేసి సంచిలో ఆ సంచి గుడ్ తగలబెట్టి రైట్. ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, మన ప్రధాన ఇది చాలు మధ్య మధ్య చూసాను అది పడిపోతున్నప్పుడు చూడండి. మనం ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ఇదే. అర్థమైందా? ఇవాళ 20వ తేదీ 2వ నెల 2026. ఓకే, కాబట్టి GNT అని పెట్టుకోండి. ఈ బుక్లో నేను డేట్ వేస్తాను, ఆ డేట్ వరకు చదవండి. ఎవరికి ఏ బుక్ వస్తే అది. ఈ చదివేటప్పుడు చదివే వాళ్ళు చచ్చినట్టు మనసు పెట్టాలి, నోరు పెట్టాలి. కూర్చున్న వాళ్ళు చెవుడు పెట్టాలి. అది ప్రధానం. దానికోసం ఇదంతా. ఇది ప్రధానం కాదండి, ఇది వంక, ఇది అసలు డొంక. ఇది ఒక్కటే మనం రక్షించేది. అందుకని వింటూ ఉన్నాడు. చదవాలి, నీకు ఆల్రెడీ అలవాటు కదా. ఉపనిషత్ అన్న సుశబ్దాన్ని శ్రవణం చేసిన, అక్షర రూపంగా దర్శించిన. ఏ వాయిస్ సరిపోలేదు, ఇప్పుడు బాగా పెట్టిందిగా. గాలిలో దోశలు చూశాను నేను. చెప్పు. ఉపనిషత్ అని మళ్ళీ సౌండ్ శ్రవణం చేసిన, అక్షర రూపంగా దర్శించిన మన మదిలో పవిత్రమైన ఆధ్యాత్మ కాలేదా? ఆధ్యాత్మ భావ సౌరభాలు వాటంతటవే స్ఫురించనారంభిస్తాయి. రమణీయమైన ప్రకృతి ఊరిలో ఓలలాడుతున్న వ్యాసాసనంపై గురువర్యేంద్రుడు ఆసీనుడై అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మ శాస్త్రాలను తమ శిష్యాంకురాలకు ఉపదేశిస్తున్న సన్నివేశం మనలో స్ఫురిస్తుంది. అంతేకాదు, స్వయంగా మనమే వ్యాసాశ్రమంలో ఆ గురువర్యేంద్రుడి వద్ద విద్యను అభ్యసిస్తున్న ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. తక్షణం మనం ఆశ్రమవాసులుగా మారిన ఓ ప్రియ భావన పుట్టుకొస్తుంది. సహజంగానే ఆధ్యాత్మిక జ్ఞానం మానవ మస్తిష్కానికి అందుచిక్కని ఓ ప్రహేళికగానే ఉంటుంది. ప్రహేళిక అంటే తెలుసా? ఇంగ్లీష్లో సార్ చెప్తారు, అందుకు చదివేది. ప్రహేళిక అంటే అర్థం ఏంటి చెప్తారా? అన్న ఇంగ్లీష్లో అలా చెప్తే మీకు ఎవరు రాదు. క్విజ్ అంట, అది ప్రహేళిక అంటే క్విజ్. నన్ను అమ్మ నువ్వు పడేది తేవాలి. ఏందో మనసు కొట్టుకుంటుంది, మర్చిపోయాను అమ్మ. ఏదో బిగ్ హ్యాండ్ దాని నుంచి ఏదో చెప్పలేదని కొట్టుకుంటున్నాను. ఏదో మనస్సు కొట్టుకుంటా అమ్మ. ఇప్పుడు పరిపూర్ణమైంది హోమం. ఏదో చెప్పలేదు మనసు కొట్టుకుంటుంది. నేను చేసేటప్పుడు అయితే గుర్తు చేస్తామో అది ఖచ్చితంగా పిడక ఒకటి తెచ్చి 4 వైపులా 4 ముక్కలు. అది కూడా ఉంటే ఉత్తమం. ఇంకా అలాగే ఇది వేసామని చెప్పి అది డ్రై ఫ్రూట్ వేసామని సరిపోతుంది. బట్ అది కూడా చేయండి. నువ్వు చెబుతూ ఉంటే చాలా ఉంది, ఇంకా పెంచకూడదని నేను చెప్పను. అమ్మ బలి వచ్చారమ్మా. ఏ పేరు మీ పేరు? గట్టి కొట్టని చెప్పట్లేదు అసలు. బలిదేనో నువ్వు. నా మనసులో ఇందా నుంచి ఒక లోటు ఉండిపోయింది. ఏదో చెప్పలేదు బలిదేనో నువ్వు. బలి వచ్చావు. అక్కడికి వచ్చిన చుట్టం అంటే ఆవిడే. మళ్ళీ గట్టిగా దెబ్బలు కొట్టిన అమ్మమ్మ నువ్వు తోపు. యూ డోంట్ స్టాప్. రైట్, కంటిన్యూ. సహజంగానే ఆధ్యాత్మిక జ్ఞానం మానవ మస్తిష్కానికి అంతుచిక్కని ఒక ప్రహేళికగానే ఉంటుంది. పరిమితమైన ఐఎమ్ నాట్ హ్యాపీ. నువ్వు ఎన్ని పెట్టావమ్మా గాలిలో? అసలు సౌండ్ ఏది? నేను చూడు నిన్న మధ్యాహ్నం తిన్నా మాట్లాడుతూనే ఉన్నా. సహజంగానే ఆధ్యాత్మిక జ్ఞానం మానవ మస్తిష్కానికి అంతుచిక్కని ఒక ప్రహేళికగానే ఉంటుంది. పరిమితమైన మానవ మేధస్సుతో ఆధ్యాత్మ శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఆధ్యాత్మ శాస్త్రాలలో పొసగి ఉన్న అంతర్ధాలను
అంతరార్థాలను గ్రహించడం ఇంచుమించు అసాధ్యమే. అంతరార్థాలు అవగతం అవ్వకపోతే అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం పొసగి ఉంటుంది. సరైన గురువరేణ్యుడి దర్శకత్వం లేకుండా తమంతట తాముగానే ఈ ఆధ్యాత్మ శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు ఎన్నో అపోహ భవంతులను నిర్మించుకున్నారు. కేవలం గురువరేణ్యుడు మాత్రమే ఆధ్యాత్మ శాస్త్రంలో పొసగనున్న అంతరార్థాన్ని అర్థం చేసుకునే అతి సాధారణమైన మానవ మాతృడికి కూడా అర్థమయ్యే రీతిలో సులభతరం చేసి మరీ ప్రబోధిస్తారు. అందుకే మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదలలో గురువరేణ్యుడు ఎంతో ముఖ్య భూమికను పోషిస్తారు. అదేంటిగా గురువు అనే ప్రధానం. గురువు ఎంత ప్రధానమో ఇక్కడ విషయం చెప్పారు. కాబట్టి నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం అంటారు. ఇప్పుడు అది చదివాడు కొంత చర్చ, దానివల్ల మనసు శుద్ధై అపోహలు తొలగిపోతుంది. ఒక గొప్ప విషయం చెప్తారు. కుమారస్వామి మీరు వినుండకపోవచ్చు, కుమారీల భట్టు పేరు విన్నారా? ఎవరన్నా సాయంటి గారు చిన్నజీవి స్వామి బలి చెప్పారు. అసలు కుమారీల భట్టు ఈ బౌద్ధం చాలా పెరిగిపోయినప్పుడు చాలా అది విపరీతంగా ఉన్నప్పుడు కుమారస్వామి కుమారుల భట్టుగా వచ్చారట. నేను మీకు ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు, మా అయితే ఒక 60-70% చెప్తున్నాను. నేను విన్నది గుర్తున్నది. ఆయన వచ్చాడు. దీన్ని అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలంటే మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, మనకు ఎలా తెలుస్తుంది? వీళ్ళ ఇంట్లో మనం ప్రవేశించాలి. అలా ఈయన వాళ్ళ శిష్యుడు అయిపోయాడు. ఎవరి శిష్యుడు? బౌద్ధుడు. ఏ లెవెల్కి వచ్చాడు చెప్పనా? అన్నీ నేర్చేసుకుని వాళ్ళకి టీచర్ అయిపోయాడు. ఓ రోజు ఏదో సందర్భం వచ్చింది, కూర్చున్నారు వాదన. అలా ఈయన అసలు ఇదంతా కాదు అని మాట్లాడేశాడు అని ఈయన వదినాడు. దాన్ని గట్టిగా మాట్లాడేశాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక పైన ఒక 10 అంతస్తులు 20 అంతస్తులు పైన కింద వచ్చాడు. ఈ కుమర్లో బట్టి కింద తోసాడు. తోసేస్తే ఆయన కింద పడిపోయాడు. కంటికి దెబ్బతైంది. ఆ పడిపోయేటప్పుడు వేదమే కనుక నిజమైతే నాకేమీ అవ్వకుండా ఉండుగాక అన్నాడు. దెబ్బ తగిలింది. తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎంత చేశాను అయినా నాకు దెబ్బ తగిలింది, ఇందేరింది అన్నాడు. అంటే ఆయన అన్నారట, ఏమన్నావు? అయితే కనుక అన్నారు. అంటే నీకు డౌట్ ఉంది, అందుకే దెబ్బ తగిలింది. వేదమే కనుక నిజమైతే అన్నాడు. అయితే అంటే క్వశ్చన్ మార్క్ కదా. మన నమ్మకం ఎలా ఉండాలంటే అసలు డౌట్ లేనిదే ఉండాలి. అదేవిధంగా సందేహం ఉండకూడదు. అలా పూర్తి శరణాగతి మనం చేయాలి. అలా చేసిన వాళ్ళు తోపేవారంటే ప్రహ్లాదుడు. అందుకని చర్చ చేయడానికి ఇది గొప్ప అవకాశం. ఇలా చేస్తే ఉంది మనసు కూర్చుంటుంది. మనం చదివిన దాంట్లోంచి కొంత మరి దీనికోసం అనవసరంగా పాడైపోయింది మన సంతానం అని వదిలే బుద్ధుడు. కుట్టు చేస్తాం కదా, 3 పెనగొడు చేశాడు ఏదో విషయంలో, ఇష్టం లేదు. ఆయన వచ్చి హోమం దగ్గర కూర్చున్నారు. 2-3 బుక్కులు చదివాడు. ఓహో, దాంట్లో పాజిటివ్నెస్ వచ్చింది. ఎందుకని విన్నాడు కదా. అందుకని హోమం కేవలం నెయ్యి, పిడకలో, పొడి, లేకపోతే బియ్యం, మంత్రం ఇది మాత్రమే ప్రధానం కాదు. మనది జ్ఞానయజ్ఞం. దానికోసం ఇదంతా. నేను తల్లి నువ్వు చదివేస్తే మిగిలిన మేము పూర్తి చేసేస్తాం. ఇంగ్లీష్లోనూ తెలుగు తెలుగు జాతిమన్నది రైట్ కదా. నేను చదవాలి. ఓకే రైట్ తల్లి, రైట్. అందరూ వినేయండి, ఆ తర్వాత మాట్లాడదాం. వినండి, వినడమే ప్రధాన విషయం. సృష్టిలో మొట్టమొదటి గ్రంథాలు వేదాలు. సృష్టి విజ్ఞానంలో ముడిపడిన వేదాల కారణంగా మన దేశం ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచం మొత్తం మీద అగ్రగామిగా ఉంది. విస్తృత విజ్ఞానం కలిగిన మన హిందూ ఋషులు లక్షల సంవత్సరాల క్రితమే తమ సైంటిఫిక్ ఆధ్యాత్మిక విజ్ఞాతను వేదాల రూపంలో మానవాళికి అందించారు. అలా అందించబడిన విజ్ఞానం కాలక్రమేణా కొన్ని విదేశీ జాతులచే నాశనం చేయబడింది, దాచుకోబడింది. ప్రస్తుతం మన హిందువుల చేతిలో మిగిలి ఉన్న వేదం 100కి 1 వంతు మాత్రమే.
ఇప్పటికీ ఆ 1% వేదాలలో అంతరార్థాలని తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు కరువైంది. వేదాలు చాలా గొప్పవని అందరూ అంటారు. అయితే వాటిలో ఏముందో చాలామందికి ఈనాటికి తెలియదు. అలనాటి వేద విజ్ఞానాన్ని కాస్తైనా జనవాళికి అందించాలనే సంకల్పంతో సులభ శైలిలో వేద విజ్ఞానం అనే చిరు గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వేద విజ్ఞానం నుంచి ఉద్భవించినదే హిందూ ధర్మం. మన హిందూ ధర్మాన్ని హిందూ మతం అని వ్యవహరించడం పరిపాటి. నిజానికి హిందూ మతం అనే పదం పొరపాటు. హిందూ ధర్మం అనే మాత్రమే వ్యవహరించాలి. ఇటీవలి కాలంలో కొంతమంది వ్యక్తులు పుట్టుకొచ్చి కొన్ని మతాలని స్థాపించడం వల్ల వాటితో పాటు మన హిందూ ధర్మాన్ని కూడా మతం అనడం మొదలుపెట్టారు. మనిషి స్థాపించింది మతం అవుతుంది. సృష్టితో పాటు ఆది నుండి ఉన్న హిందూ ధర్మం ఒక మతం కాదు. అయిపోయిందా? ఎంత బాగుంది టాపిక్, అవునే కదా? అదే చదవాలి. దాని తర్వాత ఖాళీ సెన్స్ తీసుకుని ఉంటే పర్లేదు, సరిపడ రైట్నా? అందరూ చెప్తారా? ఫస్ట్ ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణి పాపహారిణి మోక్షప్రదాయని కర్మ నాశని విశ్వమోహిని పాలనాశీం శర్మభూమిం మనోవాచామ గోచరాం ప్రణమామి సదా భక్త్యా కాశీవాస ఫలాప్తయే ఆది పూజ్య గుంఢీ ఆది పూజ్యం గుంఢీ రాజం అన్నపూర్ణాంచ మాతరం విశ్వనాథం విశాలాక్షి సమేతం ప్రణమామ్యహం నమామి భైరవం దేవం దండపాణిం తు మాధవం గంగా మలాపగాం దివ్యాం భవానీం మణికర్ణికాం త్రయస్త్రిశంకోటిదేవ పూజితం లింగరూపిణం విశ్వేశ్వరం శివం వందే గ్రంథలేఖన సిద్ధయే. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. అమ్మ మీకు చదువు, మీరు మీ అమ్మాయి అమ్మ మీనింగ్ మాత్రం చదువు అమ్మ, వినండి చక్కగా. మీనింగ్ కింద శ్లోకాల కింద మీనింగ్. ప్రపంచంలో మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ నేను ఎందుకు వచ్చాను ఈ భూమిపైన, ఈ సమాజంతో కలిసి బంధాలు అనుబంధాలు ఏర్పరచుకొని కొంతకాలం బ్రతుకును, వెళ్ళదీసి వెళ్తున్నాను, ఎక్కడికి పోవడం, ఎక్కడి నుండి రావడం, నా జీవన యాత్ర సారమేమిటి అను ప్రశ్నలను ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఏమీ తెలియకుండా తెలుసుకోవాలనే ఆరాటం, ప్రయత్నం కూడా లేకుండా కాలం గడిపినట్లయితే అర్థం లేని పదంలాగా ఉంటుంది, ప్రాణం లేని శరీరంలాగా ఉంటుంది జీవితం. అయిపోయిందా? అయిపోయిందా? రైట్. సో ఇప్పుడు మీరు చదివిన దాంట్లో అర్థం ఏంటి చెప్పండి? మానవ జీవితం ఎందుకు వచ్చింది, అసలు నేను ఎందుకు రంగు వేసుకోవాల్సి వస్తుంది నా జుట్టుకి, ఎందుకు రంగు వేసుకోవాల్సి వస్తుంది? ముసలిదాయం అయిపోతే ముఖానికి అదే ఫేషియల్లో గీషియల్లో ఇంటికి లాక్కోవడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇది నేను అనుకోవడం పచ్చి అబద్ధం కదా. హోమం ఎందుకు చేయాలంటే వేరే గాడిద ఇది ఎలాగవుతుందో బూడిద, తర్వాత నువ్వు కూడా బూడిద అయిపోతావురా భస్మ అంటావు. బూడిద ఏమంటారు? భస్మ అంటే అర్థం ఏంటి? భగవత్ స్మరణ. ఇప్పుడు అసలు మనం ఇప్పుడు ఏమన్నా మాట్లాడేవాడిని ఇక్కడ కూర్చుని ఎంతసేపు అయింది? ఏ వ్యక్తి గురించి అయినా మాట్లాడామా? ఏ పార్టీ గురించి అయినా మాట్లాడామా? కులం గురించి మాట్లాడామా? ఏం లేవు. ఓన్లీ ఇదిగో ధర్మము దైవము
ధర్మము దైవం, అందుకని హోమం చేసి రోజు ఈ జ్ఞాన యజ్ఞాన్ని మీరు కొనసాగించండి. అర్థమైందా? పిల్లలకు నేర్పించండి. నెక్స్ట్ ఎవరు సార్? మీరునా? తెలుగు ఓకేనా? ఇంగ్లీష్ ఓనా? సార్ ఇంగ్లీష్ కాదు తెలుగు? తెలుగు సార్. థ్యాంక్ యూ సార్. రెడీ?